గుడ్ న్యూస్ టు ఆల్ బీబీ ఫ్యాన్స్. ఈ రోజు ఆల్రెడీ మనకి బిగ్ బాస్ ప్రోమో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రోమోలోని నాగ్ సార్ అప్పటికే చెప్తున్నారు బిగ్ బాస్ సీజన్ 10 కమింగ్ సూన్ అనేసి. బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక గ్రేట్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు బిగ్ బాస్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు, అందులో నేను కూడా ఒకరిని. సో నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ సీజన్ గురించి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 10 కాబట్టి చాలా గట్టిగానే ప్లాన్ చేశారనేసి ఆల్రెడీ టాక్ అనేది ఆ, రావడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఏంటంటే ఇంకా హౌస్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. సీజన్ ఇప్పుడు కమింగ్ సూన్ అని అన్నారు కాబట్టి ఫస్ట్ అయితే అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి అగ్ని పరీక్ష నుంచి టోటల్ గా 10 కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ మిగతా వచ్చే 10 సెలబ్రిటీస్ ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా రైవల్గా నడుస్తుంది కదా. మంగ్లీ గారు కానివ్వండి, అలా కొన్ని నేమ్స్ అనేది కొంచెం మనకి సోషల్ మీడియాలో కొంచెం చాలా రైవల్లీ నడుస్తున్న కంటెస్టెంట్ ని బిగ్ బాస్ లోనికి తీసుకురావడానికి, బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే షోకి కొంచెం హైప్ తీసుకొస్తుంది, డెఫినెట్ గా హైప్ తీసుకొస్తుంది కాబట్టి ఆ కంటెస్టెంట్ ని ఈసారి హౌస్ లోకి రావడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఈసారి ఏంటంటే కామనర్స్ ని 10 మెంబర్స్ ని ఈసారి హౌస్ లోకి అనేది ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే ఏంటి లాస్ట్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ఎవరైతే కళ్యాణ్, శ్రీజ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈసారి మెంటర్స్ కింద అగ్ని పరీక్షలోకి రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని అలా ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క మెంటర్ ని తీసుకొని అలా సెలక్షన్స్ అనేది జరుగుతుంది. అందుకనే ఈసారి 10 మెంబర్స్ ని ఈసారి అగ్ని పరీక్షలోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ నాకు తెలిసి ఏంటంటే కళ్యాణ్ని జడ్జ్ కింద తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కామనర్స్ గా వెళ్ళి విన్ అవ్వడం అంటే నిజానికి అయితే మాటలు కాదు. ఎందుకంటే తనుజ వీళ్ళందరికీ కూడా ఒక సెలబ్రిటీ ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళు క్రియేట్ ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుని వెళ్ళిన కంటెస్టెంట్స్. బిగ్ బీ 10 లో చాలా ఇమాన్యుయల్ కానివ్వండి వీళ్ళందరికీ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అండ్ కళ్యాణ్ టోటల్ గా టెలివిజన్ కానీ మూవీలో కానీ అసలు కళ్యాణ్ అనేది వ్యక్తి ఎవరికీ తెలియదు. అండ్ ఒక కామన్ మ్యాన్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేశాడంటే గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిందు గారి ప్లేస్ లోని కానివ్వండి, అలా నవదీప్ గారు వీళ్ళ ప్లేసెస్ లోని కళ్యాణ్కి ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే డిమాన్ పవన్ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు అండ్ వాళ్ళు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు రాబోయే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారో వాళ్ళకి ఒక ధైర్యం అనేది వస్తుంది. ఎందుకంటే జనాలు కూడా కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం అనేది క్రియేట్ చేసేసారు లాస్ట్ సీజన్. సో ఇప్పుడు కూడా చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేరు. సో వీళ్ళందరికీ ఇప్పుడు ఒక ధైర్యం తీసుకొని వచ్చి ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఈసారి నాకు తెలిసినంత వరకు లాస్ట్ సీజన్ లో అయితే అగ్ని పరీక్షకి అప్లికేషన్ పెట్టుకుంటున్న వాళ్ళు వేలల్లోనే, అంటే 70,000 to 80,000 అప్రాక్సిమేట్ గా అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. నాకు తెలిసి ఇయర్ లాక్స్ లో అయితే అప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నాకు ఫుల్ కన్ఫర్మేషన్ లిస్ట్ అయితే రాదని మీ అందరికీ చెప్తాను. అసలు ఎవరెవరు కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అనేసి చెప్తాను. అలాగే మీకు అగ్ని పరీక్షలో ఎవరెవరు జడ్జెస్ కింద రాబోతున్నారు, ఫార్మేట్ ఎలా ఉంటుందో అన్ని మీకు చెప్తాను. ఎందుకంటే సార్ అగ్ని పరీక్షకి లాస్ట్ టైం 20 మెంబర్స్ 12 మెంబర్స్ తో సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి 50 మెంబర్స్ అగ్ని పరీక్షలోని పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో 10 మెంబర్స్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇంకో వీడియో చేసి మీ అందరికీ పెడతాను. అసలు ప్రస్తుతానికి ఇప్పుడు బిగ్ బీ 10 లోకి సెలబ్రిటీస్ గా ఎవరు వెళ్ళే ఛాన్సెస్ అలా వినిపించిన పేర్లలోని మీకు ఎవరు కన్ఫర్మ్ గా వస్తారన్న వాళ్ళ పేర్లు మాత్రమే నేను వీడియో చేసి మీ అందరికీ పెడతాను. సో అంతవరకు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ సీజన్ నుంచి నేను రివ్యూస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ గివ్ మీ గ్రేట్ సపోర్ట్ ఆన్ దిస్ ఎంటైర్ సీజన్. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.